నమస్కారం. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఇప్పుడు పరిస్థితి చాలా తీవ్రంగా మారింది కదా. దీనిపైనే ఈరోజు మనం కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. అవును, ముఖ్యంగా జూన్ 13న ఇజ్రాయెల్ మొదలుపెట్టిన ఆపరేషన్ రైజింగ్ లయన్, దాని గురించే చర్చ అంతా. కరెక్ట్. ఆ ఆపరేషన్లో భాగంగా టెహరాన్, నతాంజ్, ఇస్ఫహాన్ లాంటి చోట్ల అంటే ఇరాన్ అణు సైనిక స్థావరాలపై దాడులు జరిగాయి. అవును, మన దగ్గరున్న నివేదికల ఆధారంగానే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఇదంతా జరిగిన వాస్తవాల విశ్లేషణ మాత్రమే. అంటే మన ఉద్దేశం ప్రస్తుతం ఏం జరుగుతోంది, ఎవరు కీలక పాత్ర పోషిస్తున్నారు, ఇంకా ముందు ముందు ఏం జరగవచ్చు, ఇవి అర్థం చేసుకోవడం. సరిగ్గా చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. అదేంటంటే ఇరాన్ లోపల మొసాడ్కి చెందిన రహస్య డ్రోన్ బృందాలు పనిచేస్తున్నాయట. అంతేకాదు F-35I లాంటి అత్యాధునిక విమానాలు కూడా వాడారంటున్నారు. అవును, అదే చాలా కీలకమైన పాయింట్. ఈ ఇజ్రాయెల్ వైమానిక దళం దాడులు మొదలుపెట్టకముందే ఈ మొసాడ్ డ్రోన్లు అంటే ఇరాన్ లోపలికి వెళ్లి వాళ్ల ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని, క్షిపణి లాంచర్లను దెబ్బతీశాయని అంటున్నారు. అంటే ఒక రకంగా F-35 విమానాలు లోపలికి వెళ్లడానికి దారి సుగమం చేశాయన్నమాట. ఖచ్చితంగా. ఆ F-35Iలు వాటికా స్టీల్త్ కెపాబిలిటీ ఉంది కదా. అవును. అంటే రాడార్లకు దొరకకుండా వెళ్లగలవు, ప్లస్ ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సామర్థ్యాలు కూడా. ఇంత లోతుగా ఇరాన్ గగనతలంలోకి వీటిని పంపడం ఇదే మొదటిసారి అని కూడా కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇది కేవలం టెక్నాలజీ ప్రదర్శన కాకపోవచ్చు. అంటే భవిష్యత్తుకు సంకేతమా? బహుశా ఇజ్రాయెల్ ఒక కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తుందేమో. మరి దీనికి ఇరాన్ స్పందన? వాళ్ళు ఊరుకున్నారా లేక? లేదు, ఇరాన్ కూడా గట్టిగానే స్పందించింది. ఇజ్రాయెల్ మీద క్షిపణులతో దాడి చేసింది. కానీ ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఉంది కదా. అవును, ఐరన్ డోమ్. దాదాపు 24 మంది చనిపోయారని వార్తలు. అంటే ఐరన్ డోమ్కి కూడా పరిమితులున్నాయంటారా? కొన్ని రకాల క్షిపణులను ఆపడంలో కొంచెం ఇబ్బంది పడి ఉండొచ్చు. కొన్ని క్షిపణులు, డ్రోన్లు సిరియా, లెబనాన్, ఇరాక్ లాంటి పక్క దేశాల్లో పడ్డాయి. అక్కడ నష్టం తక్కువేనని అంటున్నారు. అయితే నష్టం ఇరువైపులా బాగానే ఉంది. ఇరాన్లో అయితే 224 దాటిందంటున్నారు. అందులో IRGC కమాండర్లు కూడా ఉన్నారట. అవును, అది పెద్ద నష్టం వాళ్లకి. అంతేకాదు పౌర ఆస్తులు, హాస్పిటల్స్, ఇంధన కేంద్రాలు కూడా దెబ్బతిన్నాయని రిపోర్ట్లొస్తున్నాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇలా పౌర మౌలిక సదుపాయాలను టార్గెట్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకం. జెనీవా కన్వెన్షన్స్ ప్రకారం ఇది తప్పు. అంటే యుద్ధ నేరాల కిందకు వస్తుందా? ఆ అవకాశముండని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సైనిక లక్ష్యాలు వేరు, పౌర ఆస్తులు వేరు కదా. ఆ తేడా పాటించాలి. ఈ ప్రాణనష్టం చూస్తుంటే చాలా విచారకరం. నిజమే. మరి ఘర్షణ వల్ల మానవతా సంక్షోభమేమైనా వచ్చిందా? టెహ్రాన్ నుంచి ప్రజలు వలస వెళ్లారనంటున్నారు. అవును, దాదాపు 1,00,000 మందికి పైగా టెహ్రాన్ నుంచి కాస్పియన్ ప్రాంతం వైపు వెళ్లారని సమాచారం. రాజధానిలో భయం నెలకొంది. సిరియా, లెబనాన్లలో కూడా టెన్షన్ పెరిగింది. ప్రపంచం మీద ఆ ప్రభావం, ముఖ్యంగా చమురు ధరలు, దాని గురించే అందరి ఆందోళన. ఇప్పటికే చమురు ధరలు పెరిగాయి. ఈ ఉద్రిక్తతలు ఇంకా పెరిగితే మార్కెట్ల మీద ప్రభావం తీవ్రంగా ఉండొచ్చు. ఇలాంటి సమయంలో అంతర్జాతీయ స్పందన చాలా ముఖ్యం. అమెరికా ఏమంటోంది? అమెరికాలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ అయితే ఇజ్రాయెల్కి గట్టి మద్దతు తెలిపారు. ఇరాన్ మీద అమెరికా కూడా వైమానిక దాడులు చెయ్యాలని, ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని అన్నట్లు వార్తలు. ఓహో, ఇది పరిస్థితిని మరింత జటిలం చేస్తుంది కదా. ఖచ్చితంగా. అమెరికా నేరుగా జోక్యం చేసుకుంటే అది సంపూర్ణ యుద్ధమవుతుందని ఇరాన్ కూడా గట్టిగా హెచ్చరించింది. ఇరాక్లోని అమెరికా స్థావరాలపై దాడి చేస్తామని, హార్ముజ్ జలసంధిలో మైనింగ్ చేస్తామని ఇలా. ఇది చాలా ప్రమాదకరమైన హెచ్చరిక. మరి ఇతర దేశాలు? యూకే, G7, రష్యా, చైనా. యూకే కొన్ని యుద్ధ విమానాలను పంపింది కానీ ఉద్రిక్తతలు తగ్గాలని కోరుకుంటోంది. మిగతా దేశాలు అంటే G7, రష్యా, టర్కీ, చైనా అందరూ సంయమనం పాటించాలని, దౌత్య మార్గాల్లో పరిష్కారం వెతకాలని పిలుపునిస్తున్నాయి. దీన్ని పెద్ద చిత్రంలో చూస్తే అందరూ సంయమనం అంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి వేడిగా ఉంది. అవును. ఇప్పుడు నిజంగా రిస్క్లో ఉన్నదేంటి? ఇది ఎటు దారితీయవచ్చు? చూడండి, ఇది పశ్చిమ దేశాలకు, ఇరాన్కు మధ్య ఉన్న గ్యాప్ని ఇంకా పెంచే ప్రమాదముంది. కొంతమంది దీన్ని ఒక రకమైన శీతల యుద్ధం 2 లాంటి పరిస్థితి అని కూడా అంటున్నారు. అంటే ప్రచ్ఛన్న యుద్ధంలాగా? అలాంటి వాతావరణం ఏర్పడవచ్చు. ఇరాన్ క్షిపణులు అయిపోతే వాళ్ళు వేరే వ్యూహాలు అంటే ఈ మైనింగ్ లాంటివి ప్రయత్నించవచ్చు. మరోవైపు ఇజ్రాయెల్కి దేశంలో మద్దతుంది కాబట్టి వాళ్ళు దాడులను ఇంకా ఉధృతం చేసే అవకాశముంది.
సరే, ఒక్కసారి క్లుప్తంగా చూస్తే ఇజ్రాయెల్ వ్యూహాత్మక దాడులు చేస్తోంది, ఇరాన్ ప్రతిదాడులు చేస్తోంది, రెండు వైపులా ప్రాణ ఆస్తి నష్టం పెరుగుతోంది, అంతర్జాతీయంగా టెన్షన్ ఎక్కువవుతోంది, మానవతా కోణం ఆందోళన కలిగిస్తోంది. అవును, అంతిమంగా ఈ సంఘర్షణలో మనం చూస్తున్న ఈ టెక్నాలజీ అంటే F-35లు, డ్రోన్లు ఇవన్నీ చూస్తుంటే ఇంకా పెద్ద శక్తులు కూడా ఇందులో జోక్యం చేసుకునే ప్రమాదం కనిపిస్తుంటే ఈ కొత్త తరం సాంకేతిక యుద్ధం ఈ ప్రాంతంలో మనం ఊహించని ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని తీవ్రంగా ఆలోచించాల్సి వస్తోంది. ఇది నిజంగా ఆందోళన కలిగించే విషయం.